ఈ సాయంత్రం ఈ సంధ్యా సమయంలో ఒక పవిత్ర సంగమంలో ఉన్నాం మనం. తంగడిగి అన్న గ్రామం ఇది. ఇది దత్తాపీఠం గురించి దత్తుడు అక్కడ నివసిద్దామని చెప్పి దత్తపీఠం పూర్తిగా తయారై ఆయన స్వామీజీ చనిపోవడం వల్ల ఆ పీఠం అలాగా అంత అసంతృప్తిగా అంటే అసంపూర్తిగా ఉండిపోయింది. ఇప్పుడు వెనకతల మీరు చూసినట్టయితే ఈ భీమా నది ఇటు నుంచి వస్తుంది. ఆ కోవెలు కనబడుతుంది కదా, ఆ భీమేశ్వర ఆలయం లాంటిది. అది అక్కడ తెలంగాణ వైపు కర్ణాటక వైపు ఉంది. ఆ వైపు తీరం అంతా కూడా కర్ణాటక వస్తుంది. అటు నుంచి కృష్ణా వస్తుంది, ఇటు నుంచి భీమా వచ్చి రెండు కలిసిన సంగమం ఇది. ఇది అత్యద్భుతంగా అత్యంత ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఈ ప్లేసు ఇలాగ ఎడారిని తలపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఎగువ ప్రాంతాల్లో డ్యాములు కట్టి నదులకు అన్యాయం చేస్తున్నారు. మనుషులకు న్యాయం చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడున్న పశువులు ఏమవ్వాలి, ఇక్కడున్న జంతువులు ఏమవ్వాలి, ఇక్కడున్న పక్షులు ఏమవ్వాలి, ఇక్కడున్న మనుషులు ఏమవ్వాలి. లోవర్ రైపేరియన్ రైట్స్ అంటారు. దిగువన ఉన్న నదిలో ఉన్న వాళ్ళకి హక్కులు ఉన్నాయి. అది జంతువులకు ఉన్నాయి, మనుషులకు ఉన్నాయి. కాబట్టి ఆ హక్కుల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ విషయంలో ఆల్రెడీ మినిమం ఎకలాజికల్ ఫ్లో, ఎన్విరాన్మెంటల్ ఫ్లో అండ్ ఎకలాజికల్ ఫ్లో అని చెప్పి 15 to 20% వాటర్ నిరంతరం పారాలని చెప్పారు. ఇక్కడ ఒక్క చుక్క నీరు లేదు. ఇటు నుంచి అటు మనం హ్యాపీగా నడుచుకుని పోవచ్చు. ఇది కృష్ణా తాలూకా పరిస్థితి ఈరోజు. ఈ విషయాన్ని తప్పకుండా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు దేశం మొత్తం మీద నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలిపిన శాస్త్రవేత్తలని, మరి ఇలా నది ఉద్యమకారులందరినీ కలిసి మాట్లాడుతున్నారు. 15వ తారీఖుని, మే నెల 15వ తారీఖుని ముఖ్యంగా కృష్ణా నది మీద చర్చ ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంతమైన మొత్తం అన్ని నదులు, మొత్తం 27-28 ఉపనదులు ఉన్నాయి. పెద్ద నదులు ఘటప్రభ, మలప్రభ, మూసీ నది, ఇటు భీమా నది, ఇవన్నీ కలిపి ఆ నదులన్నింటినీ తాలూకా అన్ని శాఖల నుంచి కూడా మనుషులు వస్తున్నారు. అక్కడ పరిస్థితులు ఇలాగే ఫీల్డ్ క్షేత్రస్థాయి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు. దీని మీద ఏం చేయాలి, తదుపరి చర్య ఏం చేయాలన్న విషయం ఆ రోజు అక్కడ చర్చకు వస్తాయి. కాబట్టి 15వ తారీఖున ఈ విషయం ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ దత్తపీఠం నుంచి వచ్చిన ఇబ్బంది, ఇక్కడ ఎండిపోయిన ఇది, అలాగే ఇక్కడ స్థానిక యువకుడు, ఇక్కడ పరిస్థితుల గురించి తెలిసినవాడు, మీరు ఒకసారి మాట్లాడండి. మీ పేరు కొద్దిగా చెప్పండి. నా పేరు హనుమంత్ అండి. ఇక్కడ మాకు దగ్గరగానే ఉన్న కృష్ణానది మరియు భీమా నదుల సంగమం ఉంది. కాకపోతే ఎప్పుడు చూసినా ఈ నది అనేది బూసిపోయి ఉంటుంది. ఎప్పుడు కళకళలాడాల్సిన ఈ నది అనేది మనకు నీరు లేకుండా కరువు ప్రాంతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కరువును తలపిస్తాయి. ఆ పైన ఎగువన ఉన్న ఆనకట్టలు కానీ, ఎగువన ఉన్న ప్రాజెక్టుల నీటిని, ఇప్పుడు మన మహారాష్ట్ర ఉంది, లేదంటే ఇంకో కర్ణాటక ప్రాంతం అనేది కూడా ఉంది. వాళ్ళు దిగువనున్న వాళ్ళకి వాటర్ను వదలకుండా వాళ్ళే అధికంగా ఆ వాటర్ని అనేది ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల దిగువనున్న ప్రాంతాల వారు మనకు ఇక్కడ పంటలు పండించడానికి కానీ, లేదంటే ఇతర అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతం తెలంగాణ వాసులు, ముఖ్యంగా ముక్తల్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ 7 మండలాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలు అసలు ఈ వాటర్ అనేది ఎక్కువగా ఉపయోగించుకోలేకపోతున్నారు. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇక్కడ పంటను పండించలేము, ఏదైనా పరిశ్రమలు పెట్టాలన్నా కూడా ఇబ్బందిగా అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ రాయచూరు ప్రాంతంలో అధికంగా పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల వల్ల వ్యర్థాలను మొత్తం దీంట్లోనే వదలడం వల్ల ఈ నీరు అనేది హైదరాబాద్ వరకు వెళ్తుంది. ఈ నీటిని తాగడం వల్ల చాలా రోగాలకు కూడా గురవుతున్నారు ప్రజలు. దీనిపైన తగిన చర్యలు కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి. దీనికి నది పరిరక్షణ సమితి వాళ్ళు కూడా దీనిపైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ముక్తల్లో ఉన్న యువతిని, ముఖ్యంగా మీరు డాక్టర్ కదా, మీరు చేయాల్సింది ఏంటంటే ముక్తల్లో ఉన్న యువతని, ముక్తల్లో ఉన్న రైతాంగాన్ని మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరినీ కలిపి మన ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దాని మీద. ఎందుకంటే ఈ జీవించే హక్కు, జీవనోపాధి పొందే హక్కు ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఉంది. అలాగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి కదా, ఈ ఇబ్బందులు అన్నింటిని కూడా ప్రపంచానికి తెలిసేటట్టుగా మీడియా ద్వారా రైతులని అందరినీ ఒక సంఘటితం చేసి చెయ్యాలి. మినిమం ఫ్లో అన్నది ప్రతి నదిలో ఉండాలన్నది చట్టం. సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది, ఎన్విరాన్మెంట్ చట్టం చెప్తుంది ఎకలాజికల్ ఫ్లో ఉండాలని. ఎందుకంటే సముద్రం నుంచి, నదుల నుంచి నీరు వెళ్ళకపోతే సముద్రంలో జీవరాశి కూడా నాశనం అయిపోతుంది. ఇక్కడున్న బయోడైవర్సిటీ పాడైపోతుంది. కాబట్టి మీరు స్థానిక డాక్టర్గా, ముక్తాల్లో ఉన్న డాక్టర్గా మీరు చేయాల్సింది ఏంటంటే
తప్పనిసరిగా మీరు అందరినీ యువతని మనల్ని అందరినీ కలిపి ఒక ఇది తీసుకొని ముందుకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు ముక్తల తరపున ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. మిత్రుడు చెప్పారు సార్, తప్పకుండా ఈ దానిపైన చూసుకుంటాం. థ్యాంక్ యూ.